Okay, good evening, everyone. Uh, Welcome to your competitive academy. Today, we are going to discuss some important questions which will be helpful for upcoming Group 2 mains exam. సో మోస్ట్లీ ఈ క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేసేది మనము సిలబస్ బేసిస్ మీదనే ఐ విల్ బి డిస్కసింగ్ దెమ్. సో ఫస్ట్లీ లెట్స్ డిస్కస్ అబౌట్ జస్ట్ శాంపుల్కి చెప్తున్నా. ఇప్పుడు మనం ఈరోజు ఒక 10 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం ఫ్రమ్ ఎకానమీ, పాలిటీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మనకు సిలబస్లో ఇచ్చిన ప్రకారం మనకు సైన్స్ సబ్జెక్ట్ వస్తుంది, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ కూడా డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఎక్కువగా ఎకానమీ గురించి ఎక్కువగా ఉన్నాయి కొన్ని క్వశ్చన్స్. ఎకానమీలో మనం నీతి ఆయోగ్ గురించి, సో ఎకానమీ సిలబస్లో మనకి నీతి ఆయోగ్ అనేది సపరేట్గానే ఉంది. మళ్ళీ ఇండియన్ బడ్జెట్ గురించి ఉంది. సో ఫంక్షన్స్ అండ్ మెజర్స్ ఆఫ్ మనీ సప్లై అని ఉంది. నెక్స్ట్ జిఎస్టీ ఉంది. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ గురించి ఉందన్నమాట అగ్రికల్చర్ అనే చాప్టర్ లో. సో ఈ వీటన్నిటి గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో విల్ డిస్కస్ అబౌట్ ఇట్. సో లెట్స్ స్టార్ట్ అవర్ డిస్కషన్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి యాజ్ పర్ ద క్యాబినెట్ రెజల్యూషన్ ఆఫ్ 1st January 2015. 1st January 2015 యొక్క క్యాబినెట్ రెజల్యూషన్ అంటే మనకి ఏదన్నా ఒకటి పాస్ చేసిన తర్వాత క్యాబినెట్ ఓకే చేస్తుంది అనమాట. క్యాబినెట్ అనేది అప్రూవ్ చేస్తా అన్నట్టు. సో ఈ క్యాబినెట్ రెజల్యూషన్ ప్రకారం నీతి ఆయోగ్ లో ఇక్కడ ఏమంటున్నారంటే నీతి ఆయోగ్ ఒక కంపోజిషన్ అడుగుతున్నారు. సో నీతి ఆయోగ్ కంపోజిషన్ మీద క్వశ్చన్ అనేది వచ్చింది మనకి. సో ఈ కంపోజిషన్ ఏంటి, అసలు నీతి ఆయోగ్ అంటే ఏంటి? నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనమాట. సో ఇది మనకి అర్స్ట్ వైల్ ఇంతకు ముందున్న ప్లానింగ్ కమిషన్ ని రీప్లేస్ చేసింది. ఇదంతా మనకు తెలిసిందే. ప్లానింగ్ కమిషన్ రీప్లేస్ చేసింది. సో 2015 January 1st 2015 లో పాస్ చేసిన క్యాబినెట్ రెజల్యూషన్ ద్వారా మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనే ఒక బాడీ అనేది మనకి ప్లానింగ్ కమిషన్ రీప్లేస్ చేస్తూ వచ్చిందనమాట. సో ఇందులో మెంబర్స్ ఎవరు, అందులో ఏముంటాయి? సో మనం ప్లానింగ్ కమిషన్ ఏమేమైతే చేస్తా అని ఉంటుందో సో సిమిలర్ గా వర్క్స్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఎక్స్టెండెడ్ గా రెస్పాన్సిబిలిటీస్ తీసుకునింది అనమాట. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ 7 ప్రిన్సిపల్స్ మీద బేస్ అయింది. 7 ప్రిన్సిపల్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఎఫెక్టివ్ గవర్నెన్స్. మనకి ఎఫెక్టివ్ గవర్నెన్స్ కి ఏవైతే ఇంపార్టెంటో దాని బేసిస్ ఒక 7 పిల్లర్స్ మీద బేస్ చేసుకొని మనకి నీతి ఆయోగ్ ఇన్స్టిట్యూషన్ అనేది ఒకటి వచ్చిందనమాట. ప్రో పీపుల్ అని, ప్రో యాక్టివిటీ అని, పార్టిసిపేషన్, ఎంపవరింగ్, ఇంక్లూజివిటీ, ఈక్వాలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ, ఇవన్నీ 7 పిల్లర్స్ అనమాట. సో విత్ ఆబ్జెక్టివ్స్ లైక్ మనకి కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే స్టేట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా రావాలి. సో నెక్స్ట్ డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్ ఉండాలి. మనకి ప్లానింగ్ అనేది విలేజ్ లెవెల్ నుంచి ఉండేలాగా చూసుకుంటూ, నెక్స్ట్ మార్జినలైజ్ సెక్షన్స్ కానీ ఎవరైతే మనం ఇంతకు ముందు ఇగ్నోర్ చేసిన సెక్షన్స్ ఉంటాయో వాళ్ళందరికీ కూడా మనము స్పెషల్ అటెన్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నట్టు. నెక్స్ట్ మనకి ఇంకా ఏమన్నా నాలెడ్జ్ ఎక్కువ, ఇంకా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్స్ మీద ఫోకస్ చేయడం, కెపాసిటీ బిల్డింగ్ చేయడం, టెక్నాలజీ అప్గ్రేడేషన్, ఇవన్నీ ఆబ్జెక్టివ్స్ తో మనకి నీతి ఆయోగ్ విత్ 7 పిల్లర్స్ ఆఫ్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ ఫామ్ చేయబడింది. విత్ కంపోజిషన్ ఏమి అంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ప్రైమ్ మినిస్టర్ ఇచ్చారు, గవర్నింగ్ కౌన్సిల్ and comprising of chief minister of all the states and lieutenant governors of union territories and rural development minister okati, chief executive officer to be appointed by the prime minister. So let's discuss about composition anamata. So composition gurinchi manam discuss cheddam ippudu. సో మనకి ఫస్ట్ కంపోజిషన్ లో మెంబర్స్ చాలా మంది 7 మెంబర్స్ ఉంటారు. ఆ 7 మెంబర్స్ కాకుండా మనకి ఇంకా గవర్నింగ్ కౌన్సిల్ అని, రీజనల్ కౌన్సిల్ అని, స్పెషల్ ఇన్వైటీస్ అని కూడా ఉంటారనమాట. సో ఈ 7 మెంబర్స్ అనే వాళ్ళు ఏమరా అంటే ఫుల్ టైమ్ ఆర్గనైజేషనల్ ఫ్రేమ్వర్క్, నీతి ఆయోగ్ లో ఫుల్ టైమ్ ఆర్గనైజేషనల్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉంటుందో సో దాంతో వీళ్ళందరూ మెంబర్స్ అనమాట. 7 మెంబర్స్ ఉంటారు. సో ఈ 7 మెంబర్స్ కాకుండా మనకి ఇంకా గవర్నింగ్ కౌన్సిల్, ఇక్కడ మెన్షన్ చేసినట్టు గవర్నింగ్ కౌన్సిల్ ఉంటుంది, దాంతో మెంబర్స్ ఉంటారు. నెక్స్ట్ రీజనల్ కౌన్సిల్ ఉంటారు అండ్ దేర్ విల్ బి స్పెషల్ ఇన్వైటీస్ అనమాట. సో లెట్స్ సో ఈ 7 మెంబర్స్ ఏంటి, కంపోజిషన్ ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ కంపోజిషన్ వచ్చి మనకి మెంబర్స్ అన్నట్టు ఎవరు అంటే చైర్పర్సన్ గా
అంటే చైర్పర్సన్ గా ఎవరు ఉంటారంటే మనకి ప్రైమ్ మినిస్టర్ వచ్చి చైర్పర్సన్ గా ఉంటారు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా విల్ బి ద చైర్పర్సన్. అండ్ ఇంకొకరు సెకండ్ వచ్చి వైస్ చైర్పర్సన్. వైస్ చైర్పర్సన్ వచ్చి మనకి ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ చేశారనమాట. ఈ పర్సన్ ఎవరు అపాయింట్ చేశారంటే he or she will be appointed by the PM. Prime Minister of India will be appointing the vice chairperson. నెక్స్ట్ థర్డ్ వచ్చి ఫుల్ టైమ్ మెంబర్స్ కొంతమంది ఉంటారు. ఫుల్ టైమ్ మెంబర్స్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫుల్ టైమ్ మెంబర్స్ గా ఉంటారు. కొంతమంది పార్ట్ టైమ్ మెంబర్స్ అంటే రొటేషనల్ బేసిస్ మీద పార్ట్ టైమ్ మెంబర్స్ కొంతమంది రొటేషనల్ బేసిస్ మీద అయితే ఉంటారనమాట. సో ఈ పార్ట్ టైమ్ మెంబర్స్ వచ్చి రొటేషనల్ బేసిస్ మీద మాక్సిమం అంటే యూనివర్సిటీ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ నుంచి కానీ ఏదన్నా అదర్ రిలవెంట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కానీ ఎక్స్ అఫిషియో కెపాసిటీ బేసిస్ మీద అంటే వాళ్ళ పొజిషన్ ఆల్రెడీ వాళ్ళు హెల్ప్ చేసింటారు. అంటే ఫర్ సపోజ్ యూనివర్సిటీలో హెచ్ఓడి లాగా ఉన్నారనుకుందాం. సో యూనివర్సిటీలో హెచ్ఓడి పొజిషన్ తో పాటు ఇక్కడ పార్ట్ టైం మెంబర్ గా ఉంటారు. అంటే ఎక్స్ అఫిషియో కెపాసిటీతో ఒక 2 మెంబర్స్ ని పార్ట్ టైం మెంబర్స్ గా తీసుకుంటారనమాట. అండ్ వీళ్ళు కాకుండా దేర్ విల్ బి అదర్ ఎక్స్ అఫిషియో మెంబర్స్ అనమాట. మాక్సిమం 4 మెంబర్స్ ని తీసుకోవచ్చు. మాక్సిమం ఎంతమంది ఉంటారు మనకి? మాక్సిమం 4 మెంబర్స్ అనమాట. ఈ మాక్సిమం 4 మెంబర్స్ కూడా ఎక్కడి నుంచి ఉంటారు అంటే మనకి యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఉంటది కదా, అందులో నుంచి ప్రైమ్ మినిస్టర్ నామినేట్ చేస్తారు వీళ్ళని. సో ప్రైమ్ మినిస్టర్ అనే వాళ్ళు నామినేట్ చేస్తారు ఇక్కడ వీళ్ళని. సో నామినేట్ చేస్తారు. ఇక్కడ ఎవరు? యూనియన్ 4 మెంబర్స్ ని నామినేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ అనమాట. నెక్స్ట్ వచ్చి మనకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. వీళ్ళని అపాయింట్ చేసేది ఎవరంటే ఇక్కడ నామినేటెడ్ కాదు, అపాయింటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చి మనకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ని అపాయింట్ చేస్తారు. నెక్స్ట్ 7th వన్ వచ్చి సెక్రటేరియట్ ఉంటారనమాట. ఒకవేళ అవసరం అయితే ఇట్ ఈస్ డీమ్డ్ నెసెసరీ దెన్ సెక్రటేరియట్ కూడా ఉంటారు. ఇది మనకి ఫుల్ టైమ్ ఆర్గనైజేషనల్ ఫ్రేమ్వర్క్. సో ఇదేంటంటే మనకి ఫుల్ టైమ్ ఆర్గనైజేషనల్ ఫ్రేమ్వర్క్ అనమాట. సో ఇది కాకుండా మనకి ఇంకా ఏం రా అంటే గవర్నింగ్ కౌన్సిల్, రీజనల్ కౌన్సిల్ ఉన్నాయనుకున్నాం కదా. సో ఇక్కడ గవర్నింగ్ కౌన్సిల్ చూద్దాం. సో ఈ గవర్నింగ్ కౌన్సిల్లో ఎవరు ఉంటారు మనకి అంటే సో చీఫ్ మినిస్టర్స్, అన్ని స్టేట్స్ యొక్క చీఫ్ మినిస్టర్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ లో ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్స్ వీళ్ళందరూ గవర్నింగ్ కౌన్సిల్లో ఉంటారు. నెక్స్ట్ రీజనల్ కౌన్సిల్లో వచ్చి మనకి ఈ రీజనల్ కౌన్సిల్ అనేది ఏదన్నా ఇష్యూ తలెత్తితే అంటే ఏదన్నా ఇష్యూ వస్తే మనకి ఆ ఇష్యూని రిజాల్వ్ చేయడం కోసం నీడ్ బేసిస్ మీద రీజనల్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేస్తారనమాట. ఇది ఎవరు కన్వీన్ చేస్తారంటే ఇట్ ఈస్ కన్వీన్డ్ బై ద పిఎం, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చి దీన్ని కన్వీన్ చేస్తారు. నెక్స్ట్ ఇందులో కూడా మనకి చీఫ్ మినిస్టర్స్ ఉంటారు అండ్ లెఫ్టినెంట్ గవర్నర్స్ కూడా ఉంటారు. ఇందులో ఎవరు ఉంటారంటే మనకి చీఫ్ మినిస్టర్, లెఫ్టినెంట్ గవర్నర్. ఇప్పుడు రీజనల్ కౌన్సిల్ అంటే ఆ రీజన్ కి సంబంధించిన చీఫ్ మినిస్టర్స్, ఆ రీజన్ లో ఒకవేళ లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉంటే వాళ్ళు ఉంటారు. అండ్ ఇట్ ఈస్ చైర్డ్ బై, ఎవరు దీనికి రీజనల్ కౌన్సిల్ కి చైర్డ్ పర్సన్ గా ఉంటారంటే మనకి నీతి ఆయోగ్ చైర్పర్సన్. అంటే ఎవరు? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా విల్ బి చైర్డ్ దిస్ రీజనల్ కౌన్సిల్. ఈ రీజనల్ కౌన్సిల్ ని మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియానే తీస్తారు. లేదు అంటే అతను ఎవరన్నా ప్రైమ్ మినిస్టర్ ఒకవేళ ప్రజెన్స్ లో లేకపోతుంటే ఎవరైనా ఒక పర్సన్ ని నామినేట్ చేసి కూడా పెట్టేయచ్చు అనమాట. సో ఇక్కడ రీజనల్ కౌన్సిల్. నెక్స్ట్ మనకి ఇంకా స్పెషల్ ఇన్వైటీస్ ఉంటారు. సో ఈ స్పెషల్ ఇన్వైటీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎక్స్పర్ట్స్ ఉండొచ్చు, అంటే డొమైన్ నాలెడ్జ్ ఎవరైతే ఉంటారో దాంతో ఎక్స్పర్ట్స్, స్పెషలిస్ట్స్, ప్రాక్టీషనర్స్ కూడా ఉంటారు. అండ్ వీళ్ళని నామినేట్ చేసేది వచ్చి దే ఆర్ నామినేటెడ్ బై ద పిఎం, దే ఆర్ నామినేటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ అనమాట. సో ఇప్పుడు యాజ్ పర్ క్యాబినెట్ రెజల్యూషన్ మనకి నీతి ఆయోగ్ లో ఎవరెవరు ఉంటారు? ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, గవర్నింగ్ కౌన్సిల్ ఉంటుంది, ఇందులో మనకి ఎవరున్నారు? చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆల్ స్టేట్స్ అండ్ లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉన్నారు. రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉండరు. సో అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా ఉంటారనమాట. సో ఆప్షన్స్ విల్ బి ఎలిమినేట్ 3, దెన్ 1, 2 and 4 విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ ఎట్లా ఇచ్చారంటే డెఫినేషన్ ఇచ్చారు, అది దేనికి డెఫినేషన్ అని మాత్రం మనల్ని అడుగుతున్నారు అనమాట. సో దేనికి అది డెఫినేషన్ అన్నట్టు అడుగుతున్నారు. సో ఇక్కడ ఏం క్వశ్చన్ ఏంటి?
సో ఇక్కడ క్వశ్చన్ ఏమి అంటే ఎగ్జిక్యూటివ్ ఈస్ గివెన్ అన్ అడ్వాన్స్ గ్రాంట్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అడ్వాన్స్ గ్రాంట్ టు మీట్ టెంపరరీ అండ్ రన్నింగ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. టెంపరరీ అండ్ రన్నింగ్ రిక్వైర్మెంట్స్, టెంపరరీగా అప్పటికప్పుడు మనకు కావాల్సిన కరెంట్ ఎక్స్పెండిచర్ ని తీసుకోవడం కోసం, కరెంట్ ఎక్స్పెండిచర్ కోసం, కరెంట్ ఏదైనా ఎక్స్పెండిచర్స్ వస్తా అంటే దాన్ని తీసుకోవడం కోసం ఒక మనకి ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పుడు అంటిల్ మనకి ఏంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు మనకి మళ్ళా అంటిల్ ద డిమాండ్స్ ఆర్ ఓటెడ్ బై ద లెజిస్లేచర్, అంటే మనకి ఫైనాన్స్ బడ్జెట్ మొత్తం ఓకే చేసి గ్రాంట్స్ పాస్ చేసేంత వరకు మనకి టెంపరరీ నీడ్స్ ఉంటాయి కదా, మన గవర్నమెంట్ ముందుకు వెళ్ళాలి అంటే, గవర్నమెంట్ దాని వర్క్స్ చేయాలి అంటే, సో దానికోసం మనకి ఇచ్చే గ్రాంట్స్ ని ఏమంటారు? సో ఇక్కడ మనకి ఓట్ ఆఫ్ క్రెడిట్, ఓట్ ఆన్ అకౌంట్, అప్రాప్రియేషన్ బిల్, అడ్వాన్స్ అకౌంట్ అని ఉంది. సో అడ్వాన్స్ అకౌంట్ తీసేయండి, అడ్వాన్స్ అకౌంట్ ఇండియా కాంటెక్స్ట్ లో లేదు. సో విల్ జస్ట్ డిస్కస్ ఓట్ ఆఫ్ క్రెడిట్, ఓట్ ఆన్ అకౌంట్ అండ్ అప్రాప్రియేషన్ బిల్ అనమాట. సో నార్మల్ గా మనకి మనీ బిల్, ఫైనాన్షియల్ బిల్స్ అంటే బడ్జెట్ బిల్స్ ఏవైతే ఉంటాయో ఆ బడ్జెట్ బిల్స్ కాకుండా మనకి ఇంకా సప్లిమెంటరీ గ్రాంట్స్ లాగా కొన్ని ఉంటాయి అనమాట, అంటే ఎక్స్ట్రా మనం డబ్బులు తీసుకునేది. సో ఇప్పుడు ఓట్ ఆఫ్ క్రెడిట్ ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఓట్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏంటి అంటే, మనకి గవర్నమెంట్ జరుగుతూ ఉంటుంది, గవర్నమెంట్ ఏదన్నా కన్సిడరేషన్ జరుగుతూ ఉంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ఎక్స్పెన్సెస్ రావచ్చు, అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా ఏమైనా డిమాండ్స్ అనమాట. అంటే చెప్పిన ఇప్పుడు బడ్జెట్ లో ఇంత అమౌంట్ కి ఓకే ఈ స్కీమ్ కి ఇంత సరిపోతుంది, ఈ వర్క్ చేయడానికి మనకి ఇంత సరిపోతుంది అనేది మనకు గవర్నమెంట్ లో డిస్కస్ చేస్తాం. ఒకవేళ ఆ అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ ఎక్స్పెండిచర్ కావాల్సి వస్తుంది అంటే అప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్. సో అంటే ఇవి మనకి ఏం రా అంటే అర్జెంట్ ఫైనాన్షియల్ నీడ్స్ అనమాట. సో ఇది అర్జెంట్ ఫైనాన్షియల్ నీడ్స్ బేసిస్ మీద కావాల్సి వస్తుంది. సో ఇప్పుడు గవర్నమెంట్ అనేది మనకి అంటే లోక్సభ మనకు లోక్సభ అనేది ఒక బ్లాంక్ చెక్ అనేది ఎగ్జిక్యూటివ్ కి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఎగ్జిక్యూటివ్ కి ఒక బ్లాంక్ చెక్ ఇచ్చినట్టు మీరు అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ ఏమంటే మీట్ చేసుకోండి, దీంతో నుంచి దాన్ని క్లియర్ చేసుకోండి అన్నట్టు మాట్లాడుతుంది. సో ఇది ఏమంటే ఓట్ ఆఫ్ క్రెడిట్, ఇవన్నీ గ్రాంట్స్, మనకి బడ్జెట్ కాకుండా సపరేట్ గ్రాంట్స్ ఇవన్నీ. సో ఇది ఒక ఫైనాన్షియల్ గిఫ్ట్ లాగా ఉంటుంది, ఏదన్నా అర్జెంట్ ఫైనాన్షియల్ నీడ్స్ ఉంటే వాటిని అన్నిటిని మనం మీట్ అవ్వడానికి. ఇది డిఫరెంట్ కంప్లీట్లీ. నెక్స్ట్ ఓట్ ఆన్ అకౌంట్ చూద్దాం. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ గ్రాంటే. ఓట్ ఆన్ అకౌంట్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ గ్రాంటే. ఇదేమ్రా అంటే ఇట్ ఈస్ ఎ గ్రాంట్ ఇన్ అడ్వాన్స్ అనమాట. గ్రాంట్ ఇన్ అడ్వాన్స్, ఇక్కడ మనకి క్వశ్చన్ లో కూడా ఉంది గ్రాంట్ ఇన్ అడ్వాన్స్ ఆర్ అడ్వాన్స్ గ్రాంట్ అనమాట. ఇదేం చేస్తుందంటే గవర్నమెంట్ అనేది అది చేయాల్సిన పనులన్నిటినీ, అంటే మనకి బడ్జెట్ పాస్ అయ్యేంత వరకు అప్రాప్రియేషన్ బిల్లు, ఫైనాన్స్ బిల్లు ఇవన్నీ పాస్ అయ్యేంత వరకు, అంటే ఓటింగ్ ఆఫ్ ఇక్కడ ఉంది కదా డిమాండ్స్ ఆర్ ఓటెడ్ బై ద లెజిస్లేచర్, అంటే ఓటింగ్ ఆఫ్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ అనేటివి పాస్ అయ్యే అంత వరకు మనకు గవర్నమెంట్ దాని వర్క్స్ చేసుకోవడం కోసం డబ్బులు కావాలా. సో ఆ డబ్బుల్ని షార్ట్ టర్మ్ ఎక్స్పెండిచర్ రిక్వైర్మెంట్స్ కోసం ఏవైతే గ్రాంట్స్ అలొకేట్ చేసుకుంటుందో దాన్ని మనము షార్ట్ టర్మ్ ఎక్స్పెండిచర్ రిక్వైర్మెంట్స్ కోసం తీసుకునే గ్రాంట్స్ ఏవైతే ఉంటుందో అడ్వాన్స్ గా గ్రాంట్స్ తీసేసుకుంటది. సో దాన్ని ఓట్ ఆన్ అకౌంట్ అంటారు. సో అడ్వాన్స్డ్ గా గ్రాంట్ తీసుకుంటాంది అంటే ఆల్రెడీ మనకి ఇప్పుడు బడ్జెట్ ఒక జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 100 రూపీస్ అనేది బడ్జెట్ తీసుకుంటే ఈ ఓట్ ఆన్ అకౌంట్ ఏం చేస్తుంది అంటే ఒక 2 months కి మనకి యూజువల్ గా ఇది 2 months పీరియడ్ వరకు జనరల్ గా ఈ ఓట్ ఆన్ అకౌంట్ అనేది ఫర్ 2 months ఇట్ విల్ బి గ్రాంటెడ్ అనమాట. సో టోటల్ ఎస్టిమేటెడ్ బడ్జెట్ ఎంత ఆ ఫైనాన్షియల్ ఇయర్ కి మనకి 100 రూపీస్ అనేది టోటల్ ఎస్టిమేటెడ్ బడ్జెట్. అందులో 1/6 మాత్రమే ఈ ఓట్ ఆన్ అకౌంట్ లో తీసుకుంటారు. ఇన్ అడ్వాన్స్ గా 1/6 అమౌంట్ తీసుకుంటారు ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 months. ఇంతకు ముందు మనకి బడ్జెట్ వచ్చి February 28th or 29th చేసేవాళ్ళు అనమాట. అంటే మనకి మార్చ్ మంత్ ఉంది, నెక్స్ట్ ఏప్రిల్ మంత్ ఉంది. సో ఈ 2 months లో వాళ్ళు డిస్కషన్స్ చేసి ఇవన్నీ చేయడానికి మనకు 2 months లో అడ్వాన్స్ గా గ్రాంట్స్ తీసుకునేవాళ్ళు. ఒరిజినల్ బడ్జెట్ అంతా వచ్చేసరికి మనకి ఎప్పుడు వాడుకుంటా అన్నారు, నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో వాడేసుకుంటారు అనమాట, మే జూన్ అక్కడి నుంచి. సో ఇప్పుడేరా అంటే డిస్కషన్స్ మనకి February 1st లో నుంచే ఉందన్నమాట. సో February 1st మనకి బడ్జెట్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో అక్కడి నుంచి అన్ని డిస్కషన్స్ జరిగి అన్ని ఓకే చేసి నెక్స్ట్ ఫైనాన్షియల్ స్టార్ట్ అయ్యి మనకి అన్ని మొత్తం అప్రాప్రియేషన్ బిల్ పాస్ అవ్వడానికి,
అప్రాప్రియేషన్ బిల్ అనేది అప్రాప్రియేషన్ యాక్ట్ అవే లోప వరకు ఈ ఓట్ ఆన్ అకౌంట్ నే వాడుకుంటారు. అంటే గ్రాంట్స్ ఇన్ అడ్వాన్స్డ్ గ్రాంట్స్ వాడుకుంటారు ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 months. అది కూడా ఎంత ఉంటుందంటే వాళ్ళు ఎస్టిమేట్ చేసిన టోటల్ బడ్జెట్ నుంచి 1/6 అమౌంట్ వాడుకుంటారు అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకి అప్రాప్రియేషన్ బిల్. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ వచ్చి ఓట్ ఆన్ అకౌంట్ అనేది దీనికి ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఆప్షన్స్ లో ఏముంది, అప్రాప్రియేషన్ బిల్ ఉంది. బిఫోర్ గోయింగ్ ఇన్ టు దట్, ఈ ఓట్ ఆఫ్ క్రెడిట్, ఓట్ ఆన్ అకౌంట్ ఈ రెండు కూడా మనకి కాన్స్టిట్యూషన్ లో డిఫైన్ చేయబడి ఉంది. కాన్స్టిట్యూషన్ లో ఈ రెండు గురించి కూడా డిస్కషన్ ఉంది. సో ఆర్టికల్ 115 మనకి ఆర్టికల్ 110 అనేది 110 ఏదైతే ఉందో ఇది మనీ బిల్ గురించి మాట్లాడుతుంది. ఈ 110, 109 ఇవన్నీ 113, 114 ఇవి మనకి ఫైనాన్షియల్ బిల్స్ గురించి వచ్చేటివి. సో ఈ 115 లో ఏం మాట్లాడతారంటే సప్లిమెంటరీ గ్రాంట్స్ గురించి అండ్ నెక్స్ట్ వచ్చి అడిషనల్ ఆర్ ఎక్సెస్ గ్రాంట్స్ గురించి మాట్లాడతారు. అడిషనల్ ఆర్ ఎక్సెస్ గ్రాంట్స్ గురించి డిస్కస్ చేస్తారనమాట ఆర్టికల్ 115 లో. సో ఆర్టికల్ 116 లో ఏమంటే ఓట్ ఆన్ అకౌంట్, ఓట్ ఆఫ్ క్రెడిట్ అండ్ ఎక్సెప్షనల్ గ్రాంట్స్ ఉంటాయి. ఎక్సెప్షనల్ గ్రాంట్స్ అంటే ఒక స్పెషల్ పర్పస్ కోసం మీట్ అయ్యే గ్రాంట్స్ అనమాట. డబ్బులు ఏవైతే స్పెషల్ పర్పస్ కోసం కావాల్సి వస్తాయో వాటి. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో దేంతోనే దీన్ని పెద్దగా పార్ట్స్ లైక్ ఇంక్లూడ్ చేయాలి అంటే స్పెషల్ పర్పస్ కోసం చేస్తున్నారు కాబట్టి. సో ఇవన్నీ కూడా మనకి కాన్స్టిట్యూషన్ లో డిఫైన్ చేయబడి ఉంది. నెక్స్ట్ అప్రాప్రియేషన్ బిల్ అంటే ఏమి అంటే అప్రాప్రియేషన్ బిల్ అనేది ఇది మనకి ఒక బిల్. ఇప్పుడు మనము కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి డ్రా చేసుకుంటాం కదా అమౌంట్, ఏదన్నా మన బడ్జెట్ కావాల్సిన ప్రతి ఒక్కటి మనము కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి డ్రా చేసుకుంటాం. సో ఈ అప్రాప్రియేషన్ బిల్ అనేది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఫండ్స్ విత్ డ్రా చేసుకునే పవర్ ని గవర్నమెంట్ కి ఇస్తుంది. కరెంట్ ఎక్స్పెండిచర్ ఆ ఫైనాన్షియల్ ఇయర్ లో ఏదైనా ఎక్స్పెండిచర్స్ అన్ని మీట్ అవ్వడానికి కరెంట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి అమౌంట్స్ ఫండ్స్ అనేటివి విత్ డ్రా చేయడం కోసం గవర్నమెంట్ కి పవర్ ఇస్తుంది అనమాట. సో ఇది ఈ బిల్ పాస్ చేసే ముందే మనకు ఆర్టికల్ 114 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో గవర్నమెంట్ అంటే ఆర్టికల్ చెప్తుంది అనమాట. ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే గవర్నమెంట్ అనేది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మనీ విత్ డ్రా చేసుకోవచ్చు ఎప్పుడైతే పార్లమెంట్ యొక్క అప్రూవల్ దొరికితే. పార్లమెంట్ అప్రూవల్ కావాలంటే బిల్ పాస్ చేయాలి. సో అప్రాప్రియేషన్ బిల్ అనేది పాస్ కాలేదు అంటే ఆ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయినట్టు. సో అప్రాప్రియేషన్ బిల్ అనేది మనకి ఫస్ట్ లోక్సభలో ఇంట్రడ్యూస్ చేస్తారు. లోక్సభ నుంచి మొత్తం రాజ్యసభకి వెళ్తుంది. రాజ్యసభలో వాళ్ళు ఏమన్నా రికమెండేషన్స్ ఇవ్వచ్చు, ఏమన్నా చెప్పొచ్చు. మళ్ళీ లోక్సభకి వెళ్ళి లోక్సభ వాళ్ళ రికమెండేషన్స్ యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. నెక్స్ట్ ఫైనల్ గా మనకి ప్రెసిడెంట్ యొక్క అసెంట్ దొరుకుతుంది అనమాట. ప్రెసిడెంట్ యొక్క అసెంట్ దొరుకుతుంది. ప్రెసిడెంట్ యొక్క అసెంట్ దొరికిన తర్వాత ఇట్ బికమ్స్ అప్రాప్రియేషన్ యాక్ట్. అప్రాప్రియేషన్ యాక్ట్ అయిన తర్వాత సో దెన్ బడ్జెట్ లో ఉన్న మనకి మెన్షన్ చేసిన ఎక్స్పెండిచర్ అంతా కూడా మనము విత్ డ్రా చేసుకోవచ్చు అనమాట. సో గవర్నమెంట్ యొక్క ఏవైతే గవర్నమెంట్ యొక్క నీడ్స్ ఉంటాయో అవన్నీ ఈ అమౌంట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి విత్ డ్రా చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది టోటల్ గా మనకి గ్రాంట్స్ వాటి గురించి, ఓట్ ఆఫ్ క్రెడిట్, ఓట్ ఆన్ అకౌంట్, అప్రాప్రియేషన్ బిల్ ఇవన్నీ. అడ్వాన్స్ అకౌంట్ అనేది మన ఇండియన్ కాంటెక్స్ట్ లో నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ సస్టైనబుల్ గోల్స్ గురించి ఇచ్చారు. సో యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని అడిగారు అనమాట. సో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఫస్ట్ మనకి ఎన్ని ఉన్నాయి? సో 17 గోల్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది దేర్ ఆర్ 17 గోల్స్ అనమాట. సో ఇది వచ్చి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్ లో సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది పెద్ద చాప్టరే ఉంది. సో ఇక్కడ మనకి ఈ మూడు కూడా డీసెంట్ వర్క్, సో అండ్ ఎకనామిక్ గ్రోత్, peace and justice, peace, justice and strong institutions, responsible consumption and production. సో ఈ మూడు కూడా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో ఉన్నాయి. ఇవి మూడు కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్సే. సో 17 గోల్స్ అండ్ 169 టార్గెట్స్ అనేవి మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో ఉన్నాయన్నమాట. సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ ఏదైతే ఉందో అది వచ్చి SDG 8 అండ్ పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్ ఇది ఏదైతే ఉందో మనకి ఇది SDG 16 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 16 అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్
12 వచ్చి మనకి రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్ అనేది ఉందన్నమాట. సో టోటల్ గా 17 గోల్స్ అండ్ 169 టార్గెట్స్ ఉంటాయి. సో అసలు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కంటే ముందు మనకి 8 మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఉన్నాయి టు రెడ్యూస్ పావర్టీని రెడ్యూస్ చేయడం, ఎక్స్ట్రీమ్ పావర్టీని 2015 కల్లా రెడ్యూస్ చేయాలని మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి తీసుకొచ్చాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది మనము 2030 కల్లా టార్గెట్ అనమాట. సో 17 గోల్స్ 169 టార్గెట్స్ 2030 కల్లా అచీవ్ చేయాలి. సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది ఎలా ఫామ్ చేశాము అంటే మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది మనకి 2030 అజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ 2030 అజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో దీన్ని మనకి యునైటెడ్ నేషన్ మెంబర్ స్టేట్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ 2015 లో దీన్ని అడాప్ట్ చేసుకున్నారనమాట. సో అడాప్ట్ చేసుకొని ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది ఫుల్లీగా దే యాక్సెప్టెడ్ దెమ్. సో దాన్ని ఎవ్రీ ఇయర్ మానిటర్ చేస్తున్నారు. అది మానిటర్ చేస్తున్న దాన్ని మనకి ప్రోగ్రెస్ రిపోర్ట్ అని ఎవ్రీ ఇయర్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ 4 years వన్స్ ఒక గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ అని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్రోగ్రెస్ ఎలా ఉంది ఏంటి అని చేసుకునే కోసం అనమాట. సో ఈ 2030 అజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే దాన్ని ట్రాన్స్ఫార్మింగ్ అవర్ వరల్డ్ 2030 అజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనమాట. ఇది వచ్చి మనకి సెప్టెంబర్ 2015 లో న్యూయార్క్ లో ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి మనం అడాప్ట్ చేసుకున్నారు. సో దిస్ ఈజ్ అబౌట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో నెక్స్ట్, హౌ కెన్ రిసోర్సెస్ బి క్లాసిఫైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ ఆరిజిన్ బేసిస్ మీద రిసోర్సెస్ ని ఎలా క్లాసిఫై చేస్తాం? సో నార్మల్ గా ఆరిజిన్ బేసిస్ మీద అంటే మనం యూజువల్ గా బయోటిక్ అండ్ అబయోటిక్ అనేటివి రిసోర్స్ క్లాసిఫికేషన్. సో రిసోర్స్ క్లాసిఫికేషన్ ని మనం చూద్దాం. రిసోర్స్ క్లాసిఫికేషన్, ఈ రిసోర్స్ క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో మనకి 4 వైడ్ బేసిస్ మీద తీసుకుంటారు. ఒకటి వచ్చి ఆరిజిన్ అంటే మనకి బయోటిక్ అంటే లివింగ్ అనమాట. ఫ్లోరా, ఫానా, హ్యూమన్ బీయింగ్స్, ఎవ్రీథింగ్ విచ్ కెన్ బ్రీత్. సో ఇవన్నీ కూడా మనకి బయోటిక్ కింద వస్తాయి, లివింగ్ బీయింగ్స్ అనమాట. నెక్స్ట్ ప్లాంట్స్ కూడా ఇందులోనే వస్తాయి. అబయోటిక్ అంటే నాన్ లివింగ్ అనమాట. సో ఈ నాన్ లివింగ్ ఏంటి? సన్లైట్, టెంపరేచర్, ఇవన్నీ అబయోటిక్ ఫ్యాక్టర్స్, రిసోర్సెస్. సో ఈ ఆరిజిన్ బేసిస్ మీద మనము రిసోర్స్ క్లాసిఫికేషన్ ని బయోటిక్, అబయోటిక్ లాగా చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఆప్షన్ రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ. సో ఇది వచ్చి అవైలబిలిటీ మీద చేస్తాం, ఏదర్ అవైలబిలిటీ మీద క్లాసిఫై చేసేటప్పుడు కానీ లేదంటే ఎగ్జాస్టిబిలిటీ మీద క్లాసిఫై చేసేటప్పుడు కానీ కూడా మనము వీటిని రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ లాగా చేస్తాం. సో ఇప్పుడు అవైలబిలిటీ అంటే అబండెంట్ గా అవైలబిలిటీ ఉంది అండ్ ఎప్పటికీ ఎగ్జాస్ట్ కానివేమిరా అంటే రెన్యూవబుల్ ఎనర్జీస్. సో లైక్ సోలార్, విండ్, వాటర్ అంటే ఓషన్, ఇవన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ మనకి నాన్ రెన్యూవబుల్ అనేవి వచ్చి సో కోల్, పెట్రోలియం, గ్యాస్, ఇవన్నీ ఎగ్జాస్ట్ అయిపోతాయి అనమాట. అవైలబిలిటీ కూడా వెరీ లిమిటెడ్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇండివిజువల్ అండ్ కమ్యూనిటీ. సో ఇండివిజువల్ అండ్ కమ్యూనిటీ అనమాట. సో ఇది ఓనర్షిప్ బేసిస్ మీద రిసోర్స్ క్లాసిఫికేషన్. ఓనర్షిప్ బేసిస్ మీద రిసోర్స్ క్లాసిఫికేషన్ ఉంటుంది. ఇండివిజువల్ అనేది ప్రైవేట్, కమ్యూనిటీ అనేది ప్రతి ఒక్కరిది అనమాట. నెక్స్ట్ అలా కాదు అంటే కూడా మనకి నేషనల్, ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ కూడా ఉంటుంది. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ అనేది ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ పొటెన్షియల్ సో నెక్స్ట్ వచ్చి మనకి పొటెన్షియల్ అండ్ రిజర్వ్ ఉంది. సో ఇక్కడ మనకి పొటెన్షియల్ అండ్ రిజర్వ్ తో పాటు ఇంకొకటి కూడా ఉందన్నమాట. ఈ క్లాసిఫికేషన్ లో మనకి పొటెన్షియల్ అండ్ రిజర్వ్ తో పాటు డెవలప్డ్ అనే ఒక రిసోర్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో పొటెన్షియల్, రిజర్వ్ అండ్ డెవలప్డ్. సో పొటెన్షియల్ అంటే మనకి రిసోర్సెస్ అవైలబిలిటీ ఉంది
అంటే పొటెన్షియల్ అవైలబిలిటీ అన్నమాట. సో ఈ రిసోర్స్ ఉంది, మనం ఫ్యూచర్ కి వాడుకోవచ్చు. ఒక ఎస్టిమేషన్ ప్రకారం మనం ఐడెంటిఫై చేసి ఉంటాం. సో పొటెన్షియల్ రిసోర్సెస్ ఉన్నాయి, సో ఒక స్పెసిఫిక్ రీజన్ లో ఉన్నాయి, ఫ్యూచర్ లో దాన్ని మనము యూజ్ చేసుకోవచ్చు అనే దాన్ని మనం ఏమంటామంటే పొటెన్షియల్ రిసోర్సెస్ అంటారనమాట. డెవలప్డ్ రిసోర్సెస్ ఏమ్రా అంటే ఇవి రిసోర్సెస్ ఇప్పుడు అవైలబిలిటీలో ఉన్నాయి విచ్ విల్ హెల్ప్ అస్. సో ఎస్టిమేషన్ అయిపోయినాయి, మనకు ఖచ్చితంగా అవి ఎస్టిమేషన్ కాదు ఉన్నాయని కూడా ఐడియా వచ్చేసింది. సో దాన్ని మనం యూజ్ చేసుకుంటాం ఫ్యూచర్ లో ఈజీగా యూజ్ చేసుకుంటాం అనేది అనమాట. సో ఇప్పుడు మనము రిజర్వ్ రిసోర్సెస్ చూద్దాం. సో ఈ రిజర్వ్ రిసోర్సెస్ ఏమ్రా అంటే ఇవి ఆల్రెడీ రిజర్వ్ రిసోర్సెస్ అనేది మనకి ఆల్రెడీ మనం యూజ్ చేస్తున్నాము, వెరీ నియర్ ఫ్యూచర్ లో కూడా మనం వాటినే యూజ్ చేసుకుంటాము అనే దాన్ని మనము రిజర్వ్ రిసోర్సెస్ అంటారు. సో ఇది ఏం రా అంటే ఇప్పుడు మనం ఇవంతా ఏ దాని మీద చూసాము, ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ డెవలప్మెంట్, స్టేటస్ ఆఫ్ డెవలప్మెంట్ మీద. సో స్టేటస్ ఆఫ్ డెవలప్మెంట్ మీద పొటెన్షియల్, డెవలప్డ్ రిజర్వ్ అండ్ స్టాక్ రిసోర్సెస్ ఆర్ రిజర్వ్ రిసోర్సెస్ అంటారనమాట. సో ఇవి మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ రిసోర్సెస్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏం క్వశ్చన్ అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్షన్స్ బై ద గవర్నమెంట్ వుడ్ లీడ్ టు కాంట్రాక్షన్ ఆఫ్ మనీ సప్లై ఇన్ ద ఎకానమీ. ఇక్కడ మనకి మనీ సప్లై రిడక్షన్ గురించి, మనీ సప్లై తగ్గించాలి అని క్వశ్చన్ ఇచ్చారు. మనీ సప్లై తగ్గించాలి అంటే ఏం చేయాలి, ఎకానమీలో గవర్నమెంట్ ఏం చేయాలి, మనీ సప్లై అనేది మనకి డిక్రీజ్ అవ్వాలి, సో దానికి గవర్నమెంట్ ఏం చేయాలి అనేది. సో ఫస్ట్ వచ్చి పర్చేజ్ ఆఫ్ ట్రెజరీ బిల్స్ బై ద సెంట్రల్ బ్యాంక్ ఫ్రమ్ పబ్లిక్. సో మన ఆర్బిఐ అనేది ట్రెజరీ బిల్స్ ఉన్నాయి, ఫస్ట్ ట్రెజరీ బిల్స్ ఉన్నాయి తీసుకుందాం. ట్రెజరీ బిల్స్ ఉన్నాయి అండ్ పబ్లిక్ ఉంది. సో ఆర్బిఐ అనేది ట్రెజరీ బిల్స్ ని పబ్లిక్ నుంచి కొంటుంది. సో ఆర్బిఐ అనేది ట్రెజరీ బిల్స్ ని పబ్లిక్ నుంచి కొంటుంది అంటే ఆర్బిఐ డబ్బులు ఇచ్చి కొంటుంది అనమాట. సో బాండ్స్ అని బిల్స్ అనేటివి తీసేసుకొని నీకు పబ్లిక్ కి మనీ సప్లై చేస్తుంది. సో ఇది ఎప్పుడైతే బై చేస్తుందంటే మనీ పబ్లిక్ దగ్గరికి వెళ్తుంది అనమాట. సో అక్కడ ఏం చేస్తుంది, మనం మనీ అనేది డిక్రీజ్ అవ్వట్లేదు, మనం ఆర్బీఐ మన దగ్గర నుంచి కొంటుందంటే ఆర్బీఐ మనకి డబ్బులు ఇస్తున్నట్టు. సో అప్పుడు మన దగ్గర మనీ సప్లై ఎకానమీలో పెరుగుతుంది అనమాట. సో ఈ ఆప్షన్ తప్పు. సో ఎప్పుడైతే ఆర్బీఐ అనేది పబ్లిక్ కి సేల్ చేస్తుంది, సేల్ ఆఫ్ ట్రెజరీ బిల్స్ బై ద సెంట్రల్ బ్యాంక్ టు పబ్లిక్. సో ట్రెజరీ బిల్స్ ని సెల్ చేస్తుంది అంటే మనం కొంటున్నాము అంటే మన దగ్గర మనీ తగ్గిపోతుంది. సో ఇప్పుడు మనీ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. సో మనీ అనేది ఎప్పుడైతే ఆర్బీఐ మనకు అమ్ముతుందో, సెంట్రల్ బ్యాంక్ అంటే ఇక్కడ మన ఇండియన్ కాంటెక్స్ట్ లో ఆర్బీఐ అనమాట, ఆర్బీఐ మనకు అమ్ముతుంది అంటే మనం మనీ ఇచ్చుకుంటున్నాం అంటే మన చేతుల్లో ఉన్న మనీ తగ్గిపోతుంది. సో ఈ సేల్ ఆఫ్ ట్రెజరీ బిల్స్ బై ద సెంట్రల్ బ్యాంక్ టు పబ్లిక్ అనేది మనకు మనీ సప్లైని ఎకానమీలో తగ్గిస్తుంది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ దేర్ ఇన్ ద ఆన్సర్. సో నెక్స్ట్ సేల్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ బై ద సెంట్రల్ బ్యాంక్. సో ఇప్పుడు మనం ఫారిన్ ఎక్స్చేంజ్ తీసుకుందాం. సో ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది ఇక్కడ మనము యుఎస్ డాలర్స్, ఫారిన్ ఎక్స్చేంజ్ లో చాలా ఉంటాయి, మనకి యుఎస్ డాలర్ అనేది మనం ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. బై ద సెంట్రల్ బ్యాంక్ మనకు అమ్ముతుంది, ఆర్బీఐ అనేది మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ అమ్ముతుంది. సో యుఎస్ డాలర్స్ ని మనకు అమ్ముతుంది అంటే మన డబ్బుల్ని తీసేసుకుంటుంది. సో యుఎస్ డాలర్ ని మనకు పబ్లిక్ ఇస్తుంది అంటే రూపీ సప్లై అనేది ఎకానమీలో తగ్గిపోతుంది, రూపీ సప్లై అనేది ఎకానమీలో తగ్గుతుంది, ఎకానమీలో రూపీ సప్లై అనేది డిక్రీజ్ అవుతుంది. సో మన ఎకానమీలో మన ఓన్ కరెన్సీ వాడతాం, మనం ఎక్కడ డాలర్స్ ఎక్కువ స్పెండ్ చేయం కదా, డాలర్స్ అనేది స్పెండ్ చేయము. సో అండ్ ఆల్సో మనకి ఏంటంటే దీనివల్ల ఇంకా ఏం జరుగుతుందంటే మనకి వన్స్ ఈ యుఎస్ డాలర్ ని మన గవర్నమెంటే అమ్ముతాంది అంటే మన డొమెస్టిక్ కరెన్సీ యొక్క వాల్యూ పెరిగిపోయినట్టు, మన డబ్బుల యొక్క వాల్యూ ఆల్రెడీ పెరిగింది అనమాట, అప్రిషియేట్ అయింది. ఫారిన్ కరెన్సీ యొక్క వాల్యూ డెప్రిషియేట్ అయింది. సో ఈ టైంలో బెటర్ మనం కొని పెట్టుకోవడం బెటర్, ఎక్కువ డబ్బులకే మనకి మనము తక్కువ, మన ఇప్పుడు 100 రూపీస్కి $1 వచ్చేది, మన రూపీ వాల్యూ అప్రిషియేట్ అవ్వడం వల్ల 50 రూపీస్కే $1 వచ్చేస్తుంది, 50 రూపీస్కే $1 వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేస్తారు జనాలు, 100 రూపీస్కి ఇప్పుడు ఇంత తగ్గింది కానీ మళ్ళీ ఎప్పుడొకప్పుడు ఫారిన్ కరెన్సీ అనేది దాని వాల్యూ పెరుగుతుంది, సో ఇప్పుడే ఇచ్చి కొనేసుకుందాము అన్నట్టు చేస్తారు. అప్పుడేమవుతుంది, మన ఎకానమీలో మనీ సప్లై అనేది దెర్ ఇస్ ఛాన్సెస్ ఆఫ్ డిక్రీజ్.
సో ఇది ఇలా ఉండంగా దెర్ ఆర్ వేరే సర్కమ్స్టాన్సెస్ లో ఇంకోలాగా బిహేవ్ చేయొచ్చు అనమాట. ఏమరా అంటే ఇప్పుడు ఇది తీసుకున్నాము, ఇప్పుడు మన ఇండియాలో ఇంపోర్ట్స్ అనేటివి చీపర్ అవుతాయి. ఇంపోర్ట్స్ అనేటివి చీపర్ అవ్వడం వల్ల మనకి అఫోర్డబుల్ రేటుకి దొరుకుతూ ఉంటాయి. సో అఫోర్డబుల్ రేటుకి దొరుకుతా ఉంటాయి, అప్పుడే కూడా మనీ అనేది ఎక్కువగా వెళ్తూ ఉంటుంది. సో కాంటాక్ట్స్ బేసిస్ మీద పోతుంది, బట్ ఇట్ విల్ లీడ్ టు కాంటాక్ట్స్ బేసిస్ మీద ఇట్ విల్ బి డిఫరింగ్, బట్ ఇట్ విల్ లీడ్ టు మనీ సప్లై డిక్రీజ్ అనేది తగ్గుతూ ఉంటుంది, మనీ సప్లై అనేది తగ్గుతూ ఉంటుంది. బట్ పర్చేస్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ బై సెంట్రల్ బ్యాంక్ పర్చేస్ చేసుకునేస్తుంది. ఫారిన్ ఎక్స్చేంజ్ మనం పర్చేస్ చేసుకుంటా అన్నామంటే యుఎస్ డాలర్ ని మన డబ్బులు ఎక్కువ ఇచ్చుకొనేస్తున్నాం అనమాట. అంటే మన డబ్బులు అనేది ఎకానమీలో ఎక్కువ సప్లై అవుతుంది. సో ఇట్ ఈస్ అన్ ఎక్స్పాన్షనరీ మెజర్, కాంట్రాక్షనరీ మెజర్ కాదు. సో సెకండ్ ఆప్షన్ అండ్ థర్డ్ ఆప్షన్ విల్ బి ద ఆన్సర్. Okay, so this is few things, and next question. So ఇక్కడ మనకి ఏముంది, మనకి డెఫినేషన్ ఆఫ్ నారో మనీ గురించి అడిగారు. డెఫినేషన్ ఆఫ్ విచ్ అంటే ఈ నారో మనీ ఒక దాంతో డెఫినేషన్ లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి అనేది. సో మనము నార్మల్ గా జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద ఆప్షన్స్. ఫైనాన్షియల్ అగ్రిగేట్స్ అని ఉంటుంది మనకి. ఫైనాన్షియల్ అగ్రిగేట్స్ అనేది ఉంటుంది. ఈ ఫైనాన్షియల్ అగ్రిగేట్స్ అనేటివి మానిటరీ అగ్రిగేట్స్ అని కొన్ని ఉంటాయి. నెక్స్ట్ వచ్చి మనకి లిక్విడిటీ అగ్రిగేట్స్ అని ఉంటాయి. సో ఈ చాప్టర్ మొత్తం డిస్కస్ చేయము, ఎందుకంటే ఇది మొత్తం డిస్కస్ చేస్తే ఐ విల్ బి డిస్కసింగ్ హోల్ ద ఈ ఫంక్షన్స్ అండ్ మెజర్స్ ఆఫ్ మనీ సప్లై అనేది ఒక టాపిక్ మనం డిస్కస్ చేసిందండి. జస్ట్ బ్రీఫ్ గా చూద్దాం. సో మానిటరీ అగ్రిగేట్స్ అని, లిక్విడిటీ అగ్రిగేట్స్ అని ఉంటాయి. సో ఈ మానిటరీ అగ్రిగేట్స్ లో మనకి M0, M1, M2, M3 అనేటివి ఉంటాయి. లిక్విడిటీ అగ్రిగేట్స్ లో మనకి L1, L2, L3. అంటే ఇవేం రా అంటే మన మనీ అనేది ఎన్ని విధాలుగా అంటే ఫైనాన్సెస్ అనేటివి మన ఎకానమీలో ఎన్ని డిఫరెంట్ వేస్ లో ఉంటాయో ప్రతి ఒక్క దాని గురించి మాట్లాడేది అనమాట. సో ఈ M0 అంటే ఏమంటే M0 ఆర్ M0 అనేది వచ్చి మనకి రిజర్వ్ మనీ ఆర్ దీన్నే బేస్ మనీ అంటారు. సో ఈ బేస్ మనీ ఉంటది. నెక్స్ట్ మనకి నారో మనీ అనేది వచ్చి M1. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న నారో మనీ వచ్చి ఇదేమిరా అంటే M1, బేస్ మనీ అంటే M0. నెక్స్ట్ M2 వచ్చి ఇంటర్మీడియట్ మనీ, M3 వచ్చి బ్రాడ్ మనీ, అన్నిటికంటే ఎక్కువ బ్రాడ్ మనీ అన్నమాట. బ్రాడ్ మనీ ఇది వచ్చి M3. M2 వచ్చి ఇంటర్మీడియట్ మనీ, అంటే M1 కి M3 కి మధ్యలో ఉంటది అనమాట. M1 లో లేనివి M2 లో ఉంటాయి, M2 లో లేనివి M3 లో ఉన్నట్టు అనమాట. సో ఇప్పుడు మనము నారో మనీ అంటే ఏంటి చూద్దాం. సో నారో మనీ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఫస్ట్ రిజర్వ్ మనీ కూడా చెప్తాను, ఎందుకంటే నారో మనీ అండర్స్టాండ్ చేసుకోవడానికి రిజర్వ్ మనీ ఇంపార్టెంట్. సో రిజర్వ్ మనీ అంటే ఏమి అంటే కరెన్సీ, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ అంటే వాడుకలో ఉన్నదన్నమాట పబ్లిక్ దగ్గర, అండ్ అలాంగ్ విత్ బ్యాంక్స్. పబ్లిక్ తో పాటు బ్యాంక్ లో ఉన్న డబ్బుల్ని కూడా కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ అంటారు. నెక్స్ట్ బ్యాంకర్స్ డిపాజిట్స్ విత్ ఆర్బిఐ తో ఉన్న బ్యాంక్ వాళ్ళ డిపాజిట్స్. అంటే మనకి ఏమేమి వస్తాయి, క్యాష్ రిజర్వ్ రేషియో, ఇంకా కొన్ని అంటే ఇది క్యాష్ రిజర్వ్ రేషియో అనేది ఆర్బిఐ ప్రిస్క్రైబ్ చేసింది. వాళ్ళు అది కాకుండా ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న ఎక్స్ట్రా రిజర్వ్స్ కూడా ఆర్బీఐ దగ్గర పెట్టుకోవచ్చు, అవి కూడా వస్తాయి అనమాట, అదర్ రిజర్వ్స్ కింద వస్తాయి. నెక్స్ట్ అది కాకుండా అదర్ డిపాజిట్స్ విత్ ఆర్బీఐతో ఉన్న అదర్ డిపాజిట్స్ వస్తాయి అనమాట. సో ఈ అదర్ డిపాజిట్స్ లో ఏమున్నాయని కూడా చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇది రిజర్వ్ మనీ. నారో మనీ అంటే ఏమి అంటే ఇది కరెన్సీ విత్ పబ్లిక్. గుర్తుపెట్టుకోండి, ఇది కరెన్సీ విత్ ద పబ్లిక్ తో ఉన్న కరెన్సీ అన్నమాట. సో ఈ కరెన్సీ విత్ పబ్లిక్ అనేది ఏమి అంటే మన కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ మైనస్ క్యాష్ ఆన్ హ్యాండ్ విత్ బ్యాంకింగ్ సిస్టమ్ లో ఉన్న క్యాష్ ని మనం రిమూవ్ చేసేయాలి. కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ లో ఏముంటది, పబ్లిక్ లో ఉన్న మనీ, బ్యాంక్ తో ఉన్న మనీ రెండు వస్తాయి. కరెన్సీ విత్ పబ్లిక్ లో ఏముంటదంటే
కరెన్సీ విత్ ద పబ్లిక్ అంటే మనం కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ నుంచి బ్యాంక్ దగ్గర ఉండే డబ్బుల్ని తీసేస్తాం అనమాట. కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ అంటే బ్యాంక్ తో ఉన్న క్యాష్ ని, పబ్లిక్ తో ఉన్న క్యాష్ ని ఇంక్లూడ్ చేస్తాం. ఇక్కడ నారో మనీలో కరెన్సీ విత్ ద పబ్లిక్ గుర్తు పెట్టుకొని 2 సెంటెన్స్ ను మార్చేసే ఛాన్స్ ఉంటుంది మనకి ఎక్కువ. సో కరెన్సీ విత్ ద పబ్లిక్ ప్లస్ డిమాండ్ డిపాజిట్స్, ఇక్కడ డిడి డిమాండ్ డిపాజిట్స్ విత్ బ్యాంక్స్, విత్ బ్యాంకింగ్ సిస్టమ్ ఎవ్రీథింగ్. డిమాండ్ డిపాజిట్స్ విత్ బ్యాంక్. ఈ డిమాండ్ డిపాజిట్స్ లో మనకు కరెంట్ డిపాజిట్స్ వస్తాయి, అలాంగ్ విత్ డిమాండ్ లయబిలిటీస్. టైం లయబిలిటీస్ రావు, డిమాండ్ లయబిలిటీస్ అనేటివి వస్తాయి అన్నమాట. సేవింగ్ మనకి నార్మల్ గా కొంచెం డెప్త్ టాపిక్. డిమాండ్ డిపాజిట్స్ లో ఏముంటదంటే కరెంట్ డిపాజిట్స్ ఉంటాయి, సేవింగ్స్ డిపాజిట్స్ ఉంటాయి. సేవింగ్స్ డిపాజిట్ లో కూడా డిమాండ్ లయబిలిటీస్ ఉంటాయి, టైం లయబిలిటీస్ ఉంటాయి. మనకి నారో మనీలో డిమాండ్ డిపాజిట్స్ విత్ బ్యాంక్స్ లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయంటే కరెంట్ డిపాజిట్స్ ఇంక్లూడ్ అవుతాయి, బట్ ఓన్లీ డిమాండ్ లయబిలిటీస్ ఆఫ్ సేవింగ్స్ డిపాజిట్స్ లో ఉన్న డిమాండ్ లయబిలిటీస్ మాత్రమే ఇంక్లూడ్ అవుతాయి. టైం లయబిలిటీస్ అనేటివి మనకి ఇంటర్మీడియట్ మనీ ఉంటుంది కదా, దాంతో ఇంక్లూడ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏంటి మనకి అదర్ డిపాజిట్స్ విత్ ఆర్బీఐ అన్నమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిరా అంటే ఇక్కడ మనకి 2 యాడ్ అవ్వలేదు. రిజర్వ్ మనీలో ఉన్న 2 కాంపోనెంట్స్ మనకి ఇక్కడ యాడ్ అవ్వలేదు. ఒక కాంపోనెంట్ ఏంటి, బ్యాంక్స్ తో ఉన్న క్యాష్ యాడ్ అవ్వలేదు. బ్యాంక్ యొక్క డిపాజిట్స్ ఏవైతే ఆర్బీఐలో ఉన్నాయో అవి కూడా యాడ్ అవ్వలేదు అనమాట. సో ఇక్కడ ఏంట్రా అంటే ఈ అదర్ డిపాజిట్స్ లో ఏమొస్తాయి. సో ఫస్ట్ ఇవి చూసేద్దాం మనం. కరెన్సీ విత్ ద పబ్లిక్ నారో మనీ డెఫినేషన్ లో ఉందా అంటే ఉంది. డిమాండ్ డిపాజిట్స్ విత్ బ్యాంక్స్ ఉన్నాయా అంటే ఉంది. అండ్ అదర్ డిపాజిట్స్ విత్ ఆర్బీఐ ఉందా అంటే ఉంది. బ్యాంకర్ డిపాజిట్స్ విత్ ఆర్బీఐ లేదు. బ్యాంకర్ డిపాజిట్స్ విత్ ఆర్బీఐ అనేది లేదనమాట. సో ఇది మనకి ఆప్షన్. సో బ్యాంకర్ డిపాజిట్స్ ఉండవు. ఈ అదర్ డిపాజిట్స్ విత్ ఆర్బీఐలో ఏమేమి ఉంటాయి అంటే మనకి క్వాసీ గవర్నమెంట్ కానీ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ ఫైనాన్షియల్ మ్యూచువల్ ఫండ్స్, వాళ్ళు ఎవరన్నా గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో ఆపరేట్ చేసే వాళ్ళ యొక్క డిపాజిట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫారిన్ సెంట్రల్ బ్యాంక్స్ అండ్ ఫారిన్ గవర్నమెంట్స్ లో మన బ్యాలెన్స్ అకౌంట్స్ ఉంటాయి కదా, అవి కూడా ఆర్బీఐవే కదా, అంటే మనం మనీ చూసుకునేది ఆర్బీఐ కదా. సో ఆ బ్యాలెన్స్ ఏమన్నా ఉంటే అవి ఆ డిపాజిట్స్ అవి కూడా అదర్ డిపాజిట్స్ లో వస్తాయి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ అంటే ఇప్పుడు ఐఎంఎఫ్ వాళ్ళవి అకౌంట్స్ ఏమన్నా ఆర్బీఐ ఉంటే వాటివి కూడా ఈ అదర్ డిపాజిట్స్ లోనే ఇంక్లూడ్ చేస్తాం. అండ్ ఆర్బీఐ కూడా స్టాఫ్ ఉంటది కదా, ఆ ఆర్బీఐ స్టాఫ్ యొక్క ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ అండ్ గ్యారంటీ ఫండ్స్ ఇవన్నీ కూడా అదర్ డిపాజిట్స్ లో వస్తాయన్నమాట. సో మనకి ఈ నారో మనీలో నారో మనీలో మనకి బ్యాంకర్ డిపాజిట్స్ విత్ ఆర్బీఐ ఉండవు. బ్యాంకర్స్ డిపాజిట్స్ విత్ ఆర్బీఐ ఉండదు. సో నెక్స్ట్ క్వశ్చన్. So which of the following is or are the effects of devaluation or depreciation of currency? సో ఇది మనకి ఇన్ఫ్లేషనరీ మెజర్స్ కింద వస్తుంది, ఇన్ఫ్లేషన్ చాప్టర్ లో వస్తుంది అనమాట. సో ఏ మెజర్స్ వల్ల అంటే మన కరెన్సీ ఒకవేళ డెప్రిషియేట్ కానీ డివాల్యుయేషన్ ఏమరా అంటే మనంతకు మనమే మన కరెన్సీ యొక్క వాల్యూని తగ్గించుకోవడం అనమాట. ఇది ఎందుకు చేస్తారంటే ఇది మనకు ప్రాక్టికల్ గా కూడా ఎగ్జాంపుల్ ఉంది. చైనీస్ గవర్నమెంట్ అనేది వాళ్ళ కరెన్సీని వాళ్ళంతకు వాళ్ళే తగ్గించుకున్నారు. ఎందుకు తగ్గించుకున్నారంటే ఇంతకు ముందు మనం డిస్కస్ చేసాం కదా, ఫారిన్ ఎక్స్చేంజ్ ని ఎప్పుడైతే మన మనీలో డొమెస్టిక్ కరెన్సీ అనేది ఫారిన్ కరెన్సీతో కంపేర్ చేస్తే మన డొమెస్టిక్ కరెన్సీ వాల్యూ ఎక్కువ ఉంది, డొమెస్టిక్ కరెన్సీ యొక్క వాల్యూ హై ఉంది అంటే, వాల్యూ అనేది హైగా ఉంది అంటే మనం ఫారిన్ కరెన్సీని ఎక్కువగా తీసుకోవచ్చు. కాకపోతే మనం వేరే కంట్రీ యొక్క పర్స్పెక్టివ్ నుంచి వాడితే మన డొమెస్టిక్ గూడ్స్ ని కొనరనమాట ఎక్కువ, ఎందుకంటే మన వాల్యూ హైగా ఉంది, వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇచ్చి మన వస్తువులు కొనాల్సి వస్తుంది. సో మన ఎక్స్పోర్ట్స్ మనం ఏవైతే పంపిస్తుంటాం మనకు కొనరు. ఓకే, కాకపోతే మనం ఇంపోర్ట్స్ అనేటివి
మనం ఎక్కువ తీసుకోవచ్చు. ఎందుకు మన ఇంపోర్ట్స్ అనేటివి ఎక్కువగా తీసుకోవచ్చు అనమాట. సో ఎక్కువ మనము ఒకవేళ మన వాల్యూ హైగా ఉందంటే ఇంపోర్ట్స్ అనేటివి మనకి చీపర్ గా కనిపిస్తూ ఉంటాయి. సో ఎప్పుడు మనకి ఇంపోర్ట్స్ చీపర్ గా కనిపిస్తాయి. సో ఇప్పుడు అందుకని గవర్నమెంట్స్ ఏం చేస్తాయంటే మనకి మన మన కొనకన్న కరెంట్ అకౌంట్స్ లో మనకి బ్యాలెన్స్ షీట్ అనేది కొంచెం బాగుండాలి, డెఫిషిట్స్ అనేవి తగ్గించుకోవాలి అన్నప్పుడు మనగా గవర్నమెంట్స్ ఏం చేస్తాయంటే కొన్ని వాటంతకు వాటిని మన వాల్యూని డీవాల్యూ, మన కరెన్సీ యొక్క వాల్యూని తగ్గిస్తూ ఉంటారు. లేదంటే కంపారేటివ్ గా మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్ లో ఉన్న డిమాండ్ అండ్ సప్లై బేసిస్ మీద కూడా మన కరెన్సీ యొక్క వాల్యూ అదంతకు అదే తగ్గుతూ ఉంటుంది. అప్పుడు డెప్రిసియేషన్ అంటారు అనమాట. సో ఇప్పుడు ఫర్ సపోజ్ మన డొమెస్టిక్ కరెన్సీ అనేది ఇది డెప్రిషియేట్ అయ్యింది ఆర్ డీవాల్యూ చేసాము అంటే, డీవాల్యూ చేస్తే మన ఎక్స్పోర్ట్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకంటే వేరే కంట్రీకి వాళ్ళు వాళ్ళ డబ్బులు ఇచ్చి మనవి ఎక్కువగా కొనుక్కోవచ్చు, మన ఎక్కువగా కొనుక్కుంటారనమాట. మన కరెన్సీ వాల్యూ ఎప్పుడైతే ఎక్కువ తగ్గుతుందో అప్పుడు మన ఎక్స్పోర్ట్స్ ని వాళ్ళు ఎక్కువగా కొనుక్కుంటారు. మన కరెన్సీ వాల్యూ తగ్గడం వల్ల మనకి ఇంపోర్ట్స్ అనేటివి డిక్రీజ్ అవుతాయి. ఎందుకంటే మన కరెన్సీ వాల్యూ తగ్గింది, ఫారిన్ కరెన్సీని మనం కొనాలి అంటే ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనాలి. సో అప్పుడు ఏం చేస్తాం, మనం కొనేది తగ్గిస్తాం, అప్పుడు ఇంపోర్ట్స్ అనేటివి డిక్రీజ్ అవుతాయి. సో ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అవుతాయి, ఇంపోర్ట్స్ అనేటివి డిక్రీజ్ అవుతాయి. సో ఇక్కడ ఏంటి, ఇట్ లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పోర్ట్స్ అండ్ డిక్రీజ్ ఇన్ ఇంపోర్ట్స్. సో సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఒకవేళ ఎప్పుడైతే మన కరెన్సీ యొక్క అప్రిసియేషన్ జరుగుతుంది అంటే అప్పుడు ఈ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఇంపోర్ట్స్ ఇంక్రీజ్ అవుతాయి, ఎక్స్పోర్ట్స్ డిక్రీజ్ అవుతాయి. బట్ డెప్రిసియేషన్ అయ్యేటప్పుడు ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అవుతాయి, ఇంపోర్ట్స్ డిక్రీజ్ అవుతాయి. సో దీని వల్ల ఏం జరుగుతుంది అంటే, ఇట్ లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ డొమెస్టిక్ ఇన్ఫ్లేషన్. డొమెస్టిక్ ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది దీనివల్ల. ఎందుకు పెరుగుతుంది డొమెస్టిక్ ఇన్ఫ్లేషన్ అంటే, మనకి ఇప్పుడు ఇంపోర్ట్స్ అనేటివి ఇంపోర్ట్స్ తక్కువైనా కానీ ఇక్కడ ఏం రా అంటే హై ప్రైజెస్, ఒకటి కొనాలంటే హై ప్రైస్ పెట్టుకోనాలి. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, హై ప్రైస్ అనే కదా, ఎక్కువ డబ్బులకి తక్కువ గూడ్స్ వస్తున్నట్టే కదా, దాన్నే మనము సింపుల్ టర్మ్స్ లో ఇన్ఫ్లేషన్ అంటారు. సో ఇప్పుడు ఎక్కువ డబ్బులకి తక్కువ గూడ్స్ వస్తున్నాయి అంటే అప్పుడు ఏమండి, ఇన్ఫ్లేషన్ అన్నమాట. సో ఇది డొమెస్టిక్ ఇన్ఫ్లేషన్ ఎలా పెరుగుతుందంటే, ఇంపోర్ట్స్ అనేటివి ఎప్పుడైతే కాస్ట్లియర్ గా మారుతాయో దాన్ని మనము ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ లాగా కేటగరైజ్ చేస్తాం. సో దీన్ని ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ లాగా మనం కేటగరైజ్ చేస్తాం. అందులో మన కరెన్సీ వాల్యూ తగ్గిపోవడం వల్ల కూడా మనం ఏవైతే గూడ్స్ ఉంటాయో అవి ఎంత చిన్న గూడ్ అయినా కానీ ఎక్కువ డబ్బులు మనం పెట్టాల్సి వస్తుంది. సో దీనివల్ల హై ప్రైజెస్ ఉంటాయి, గూడ్స్ యొక్క వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ అంటే మన డొమెస్టిక్ ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది అనమాట. సో డొమెస్టిక్ ఇన్ఫ్లేషన్ అనేది ఇక్కడ పెరుగుతుంది. ఇట్ లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ డొమెస్టిక్ ఇన్ఫ్లేషన్. సో హోప్ దిస్ కాన్సెప్ట్ is clear. If there is any doubts you can mention. సో ఇక్కడ మనకి వాట్ విల్ బి ద ఆన్సర్ అంటే 2 and 3 విల్ బి ద ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ taxes నాట్ సబ్స్యూమ్డ్ అండర్ GST ఇన్ ఇండియా? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇన్ ఇండియాలో మనకి ఏ ట్యాక్సెస్ ని సబ్జ్యూమ్ చేయలేదు అంటే, ఇంతకు ముందు ఇండైరెక్ట్ ట్యాక్స్ ని కోసమే కదా మనకి జిఎస్టీ అనేది తీసుకొచ్చారు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నిటిని కలిపేసుకుంటూ. సో ఈ జిఎస్టీ ఏదైతే ఉందో మనకి, జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్సెస్ ఏదైతే ఉందో ఇది మనకి 2014లో 122 ఆర్ 122 యొక్క కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనేది పాస్ చేసినారు 2014లో. అది మనకి అప్రూవ్ అయ్యి పార్లమెంట్ అంతా అప్రూవ్ చేసి 101 క్యాబినెట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ లాగా వచ్చింది 2016లో. సో ఇది జిఎస్టీ అనేది మనకి ఒక డెస్టినేషన్ బేస్డ్ టాక్సేషన్ సిస్టమ్ కింద మన గవర్నమెంట్ పార్లమెంట్ అనేది పాస్ చేసింది. ఇప్పుడు జిఎస్టీ మనకు అమల్లో ఉంది. సో జిఎస్టీ పాస్ చేయడం వల్ల మనకి స్టేట్స్ కూడా
స్టేట్స్ అంతకు ముందు కూడా పవర్ ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ అంటే జిఎస్టీలో 3 రకాలు ఉంటాయి, 3 రకాలు ఉంటాయి. సెంట్రల్ జిఎస్టీ అంటారు, సిజిఎస్టీ అంటారు. నెక్స్ట్ స్టేట్ జిఎస్టీ ఉంది, అండ్ ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అనేది ఉందన్నమాట. ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అనేది ఏమరా అంటే రెండు స్టేట్స్ మధ్యలో ఏదన్నా ట్రేడ్ జరుగుతూ ఉంటే, రెండు స్టేట్స్ మధ్యలో ట్రేడ్ జరుగుతుంది, ఇంటర్ స్టేట్ ట్రేడ్ మీద వచ్చేదన్నమాట. ఇట్ ఈస్ నాట్ ట్యాక్స్ పర్ సే, ట్యాక్స్ ఏం కాదు, ఒక సిస్టమ్. స్టేట్ కి యూనియన్ కి మధ్య ట్యాక్సెస్ యొక్క కోఆర్డినేషన్ ఉండడం కోసం ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అనేది ఉంది, ఇంటర్ స్టేట్ ట్రేడ్ మీద వేస్తారు. సో ఈ సిజిఎస్టీ ఏదైతే ఉందో దీంతో మనకి ఇంతకు ముందు ఉన్న ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్ ఇవంతా దీని కింద సబ్జ్యూమ్ అయిపోయినాయి. ఎస్జిఎస్టీ కింద వాల్యూ యాడెడ్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్ ఇవన్నీ మనకి స్టేట్ జిఎస్టీ కింద సబ్జ్యూమ్ అయిపోయినాయి. ఓకే, సో మనకి స్టార్టింగ్ జిఎస్టీ వచ్చినప్పుడు టొబాకో ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఒక 4-5 ఐటమ్స్ అనేటివి దే వర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ జిఎస్టీ. బట్ పోను మనకి జిఎస్టీ కౌన్సిల్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తారు. క్వార్టర్లీ మీట్ అవుతారు జిఎస్టీ కౌన్సిల్ యాజ్ పర్ ఆర్టికల్ 279A ప్రకారం. ఒక జిఎస్టీ కౌన్సిల్ 279, 279A రెండు ఉంటాయి. సో దీని ప్రకారం జిఎస్టీ కౌన్సిల్ క్వార్టర్లీ మీట్ అవుతారు. సో వీళ్ళు మీట్ అయిన తర్వాత డెసిషన్స్ తీసుకుంటారనమాట. ఏ వస్తువుల్ని జిఎస్టీలో పెట్టాలి, ఏ వస్తువుల్ని తీసేయాలి, ఏ వస్తువుకి ఎంత జిఎస్టీ వేయాలి, అసలు జిఎస్టీ ట్యాక్స్ అంటే జిఎస్టీ బ్రాకెట్స్ అనేటివి ఎంత ఉంచాలి అనేది కూడా ఈ జిఎస్టీ కౌన్సిల్ లో డిస్కషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ జిఎస్టీ కౌన్సిల్ యొక్క చైర్పర్సన్ ఎవరు అంటే మనకి యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారు. అండ్ దాంతో పాటు మనకి స్టేట్ గవర్నమెంట్స్ నామినేట్ చేసిన మినిస్టర్స్ కూడా వాళ్ళ గవర్నమెంట్ నుంచి ఒక్కొక్క మెంబర్ ని నామినేట్ చేస్తారు. వాళ్ళ మినిస్టర్స్ కూడా ఇందులో ఉంటారనమాట. సో ఈ జిఎస్టీ కౌన్సిల్లో ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు సెంటర్ యొక్క వాల్యూ వచ్చి 1/3, ఓటింగ్ పవర్ సెంటర్ కి 1/3 ఉంటుంది. స్టేట్స్ అన్నిటికీ కలిపి ఒక 2/3 ఓటింగ్ పవర్ అనేది ఉంటది అనమాట. సో ఈ జిఎస్టీ కౌన్సిల్లో మనం ఏ డెసిషన్స్ తీసుకోవాలనుకున్నా 3/4 మెజారిటీ ఉంటే ఆ డెసిషన్ ఓకే చేస్తారు. సో మొన్న జరిగిన జిఎస్టీ కౌన్సిల్లో కూడా గవర్నమెంట్ మనకి చాలా వాటి మీద 12% ట్యాక్స్ అనేటువంటి హయ్యర్ ట్యాక్స్ బ్రాకెట్ నుంచి 12% ట్యాక్స్ బ్రాకెట్ కి తీసుకొచ్చేసింది అనమాట. సో హాస్టల్ వాటి మీద ఇలా తీసుకొచ్చి కార్డ్బోర్డ్ పేపర్స్ మీద, సో వీటి మీద అండ్ మిల్క్ ప్యాకెట్స్ మీద, వీటన్నిటి మీద 12% జిఎస్టీ అనేది తీసుకొని వచ్చింది కదా. సో ఇప్పుడు ఈ డిసిషన్స్ తీసుకోవడానికి 3/4 మెజారిటీ కాలే. అలా లాస్ట్ టైం గవర్నమెంట్ మొన్న జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అయిన తర్వాత, రీసెంట్ గా జరిగిన మీటింగ్ అయిన తర్వాత గవర్నమెంట్ ని క్వశ్చన్ అడిగారు. సో ఇప్పుడు కన్నా పెట్రోలియం అనేది మనకి జిఎస్టీ బ్రాకెట్ లోకి తీసుకొని వస్తారా అని క్వశ్చన్ అడిగారు. సో గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఇట్స్ అప్ టు ద స్టేట్స్ అన్నట్టు మాట్లాడి వదిలేసింది అనమాట. మనకి మన నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్ సెడ్ దట్ ఇట్ ఇస్ అప్ టు ద స్టేట్స్ అన్నట్టు వదిలేశారు. సో అంటే మనకి ఏంటి, taxes on petroleum and petroleum products are not subsumed under the goods and services tax in India. దీని కింద మనకి సబ్జ్యూమ్ చేయలేదు. ట్యాక్స్, పెట్రోల్ ట్యాక్స్ అనేది సపరేట్ అనమాట. సెంటర్ సపరేట్ గా వేస్తుంది, స్టేట్ సపరేట్ గా వేస్తుంది. ఎందుకు వీళ్ళు దీని మీద సబ్జ్యూమ్ చేయలేదంటే ఇందులో నుంచి వచ్చే ట్యాక్సెస్ అనేవి చాలా మెజారిటీ హ్యూజ్ గా ఉంటాయి అనమాట. సో అది స్టేట్ యొక్క ఎక్స్చెకర్ కి ఎక్కువ వాల్యూ అడిషన్ చేస్తుంది. సో దే ఆర్ నాట్ సబ్జ్యూమ్డ్ అండర్ జిఎస్టీ కింద వస్తే మనకి పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ చాలా తక్కువ అయిపోతాయి. సో దెర్ ఇస్ అనదర్ థింగ్ విచ్ ఇస్ నాట్ సబ్జ్యూమ్డ్ అండర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఏది అంటే బేసిక్ కస్టమ్స్ డ్యూటీ. ఈ బేసిక్ కస్టమ్ డ్యూటీ ఏమి అంటే ఇట్ ఈస్ ఎ ట్యాక్స్ ఆన్ ఇంపోర్టెడ్ గూడ్స్. ట్యాక్స్ ఆన్ ఇంపోర్టెడ్ గూడ్స్ మీద విధించే ట్యాక్స్ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ. ఇది కూడా జిఎస్టీ కింద తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అంటే జిఎస్టీ కింద తీసుకున్నారు అంటే మనకి ట్యాక్స్ తగ్గిపోతుంది అనమాట. గవర్నమెంట్ ఎప్పటికప్పుడు మార్చలేదు, ట్యాక్స్ తగ్గిపోతుంది, దాని వాల్యూ తగ్గిపోతుంది, అంటే దాని ప్రైస్ తక్కువ ప్రైస్ ఉంటుంది. సో తక్కువ ప్రైస్ ఉండడం వల్ల మన డొమెస్టిక్ లో ఉన్న ఇండస్ట్రీస్ యొక్క వాల్యూ, మన డొమెస్టిక్ ఇండస్ట్రీస్ అంత గ్రో కావన్నమాట. సో మన డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ని కాపాడడం కోసం బేసిక్ కస్టమ్స్ డ్యూటీని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందుకొని జిఎస్టీ బ్రాకెట్స్ లో సబ్జ్యూమ్ చేయలేదన్నమాట. సో బేసిక్స్ కస్టమ్స్ డ్యూటీ అండ్ అలాంగ్ విత్ ట్యాక్సెస్ ఆన్ పెట్రోలియం అండ్ పెట్రోలియం ప్రొడక్ట్స్, ఈ రెండిటితో కలిసి మనకి ఈ జిఎస్టీలో సబ్జ్యూమ్ చేసుకోలేదు. సో నెక్స్ట్ కమింగ్ టు
energy and nutrients flow from one trophic level to another in an ecosystem. So ఇది మనకు తెలిసిందేది అన్నమాట. సో which one of the following statements correctly describes the direction of flow of energy and nutrients in ecosystem? ఇది మనకి ఎన్విరాన్మెంట్ ఎకోసిస్టమ్ టాపిక్ లో వస్తుంది. సో మనకి ఇక్కడ ఒక పిరమిడ్ లాగా ఉంది అనుకుందాం. మనకి ఎనర్జీ ఫ్లో కానీ ట్రాపిక్ లెవెల్స్, ఇది ట్రాపిక్ లెవెల్ 1, ఇది ట్రాపిక్ లెవెల్ 2, ట్రాపిక్ లెవెల్ 3, ఇది ట్రాపిక్ లెవెల్ 4 అన్నమాట. సో ఈ ఎనర్జీ ఫ్లో అనేది ట్రాపిక్ లెవెల్ 1 నుంచి 2కి, 2 నుంచి 3కి, 3 నుంచి 4కి వెళ్తుంది. అంటే ట్రాపిక్ లెవెల్లో మనకి ఎవరు ఉంటారు? ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఉంటారనమాట. ప్రొడ్యూసర్స్ ఉంటారు. ఈ ప్రొడ్యూసర్స్ ఎవరు అంటే మనకి ప్లాంట్స్ ప్రొడ్యూసర్స్ గా ఉంటారనమాట. సో ఈ ప్లాంట్స్ అనేటివి మొత్తం మన ప్రపంచంలో ఉన్న మనకు తెలిసిన ప్లాంట్స్ అన్ని ఒక 10,000 యూనిట్లు, 10,000 యూనిట్స్ అంతా ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ ట్రాపిక్ లెవెల్ 2 లో మనకి ఎవరు ఉంటారంటే ప్రైమరీ కన్జ్యూమర్స్ ఉంటారు. ప్రైమరీ కన్జ్యూమర్స్ లైక్ గోట్ ఉంటారు. గోట్ ఈజ్ ఆల్సో ప్రైమరీ కన్జ్యూమర్. ఈవెన్ మనం కూడా కన్జ్యూమ్ చేస్తాం, బట్ నాట్ గోట్ అనేది ప్రైమరీ కన్జ్యూమర్. డీర్ ఈజ్ ఆల్సో ఏ ప్రైమరీ కన్జ్యూమర్. సో ఇవంతా ఏం చేస్తుందంటే వీటిని కన్జ్యూమ్ చేసేది కదా. కాకపోతే ఈ 10,000 యూనిట్స్ ని ఈ ప్రైమరీ కన్జ్యూమర్స్ అనేటివి అబ్జర్వ్ చేసుకోకపోగా ఒక 10,000 యూనిట్స్ మాత్రమే అబ్జర్వ్ చేసుకుంటాయి. నెక్స్ట్ టెరిషరీ అంటే ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్ కింద మనము టైగర్, లయన్ ఇవి తీసుకున్నాం, ఎందుకంటే ఇవి కూడా తింటాయి వీటిని. సో ఇవి సెకండరీ కన్జ్యూమర్స్ కదా. ఇక్కడ కూడా మొత్తం ఎనర్జీని ఇవి అబ్జర్వ్ చేసుకోలేవు అనమాట. కొంచెం ఎనర్జీ లాస్ అనేది జరుగుతుంటది. దెర్ విల్ బి ఎనర్జీ లాస్ ఫ్రమ్ వన్ ట్రాపిక్ లెవెల్ నుంచి ఇంకొక ట్రాపిక్ లెవెల్కి వెళ్ళేటప్పుడు ఎనర్జీ లాస్ అనేది జరుగుతుంటది. అంటే 10,000 యూనిట్ల నుంచి ఇది 100 యూనిట్లు మాత్రమే అబ్జర్వ్ చేసుకోగలదు. సో తర్వాత మనకి ఏం రా అంటే సింపుల్ నార్మల్ గా ఎందుకు అబ్జర్వ్ చేసుకోలేదంటే, ఇప్పుడు మనము ఒక దోసిట్లో కొన్ని వాటర్ పట్టుకున్నాం ట్యాప్ లో నుంచి, సేమ్ నా దోసిట్లో నుంచి వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మధ్యలో వాటర్ ఖచ్చితంగా లాస్ అవుతా. నేను ఇట్ కెనాట్ బి కంపల్సరీగా నేను మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తా అనేది ఏమి ఉండదు అనమాట. సో నెక్స్ట్ మనకి టెరిషియరీ కన్జ్యూమర్స్ ఉంటారు. ఇక్కడ మనకి వల్చర్స్ ఇవన్నీ ఉన్నాయి అనుకుందాం. సో ఈ టెరిషియరీ కన్జ్యూమర్స్ ఈ 100 యూనిట్లలో కూడా ఇంకొక 10 యూనిట్లను మాత్రమే అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది. సో ఒక ట్రాపిక్ లెవెల్ నుంచి వెళ్ళేటప్పుడు ఇంకొక ట్రాపిక్ లెవెల్కి ఎకోసిస్టమ్ లో మనకి ఎనర్జీ లాస్ జరుగుతూ ఉంటుంది. సో ఎనర్జీ అనేది మనకి లాస్ జరుగుతూ ఉంటుంది అండ్ ఇట్ విల్ బి యూనిడైరెక్షనల్. ట్రాపిక్ లెవెల్ 1 నుంచి 2కి వెళ్తుంది, 2 నుంచి 3కి వెళ్తుంది, 3 నుంచి 4కి వెళ్తుంది. అంతేగాని 4 నుంచి 1కి మళ్ళీ రాదు, ఎందుకంటే ప్లాంట్స్ అనేటివి వల్చర్స్ ని కన్జ్యూమ్ చేసుకోలేవు కదా. సో ఎనర్జీ ఫ్లో ఈజ్ ఆల్వేస్ యూనిడైరెక్షనల్, వన్ వే మాత్రమే ఉంటది. ఇట్ ఈస్ ఏ యూనిడైరెక్షనల్. సో ఇది మనకి ఎనర్జీ ఫ్లో. నెక్స్ట్ కమింగ్ టు న్యూట్రియంట్ ఫ్లో ఎలా ఉంటుంది? న్యూట్రియంట్ ఫ్లో అంటే మనం జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. కార్బన్ సైకిల్ తీసుకుందాం. సైకిల్ అంటే మనకి న్యూట్రియంట్ ఫ్లోస్ అనేటివన్నీ సైకిలే. కార్బన్ సైకిల్, ఆక్సిజన్ సైకిల్, నైట్రోజన్ సైకిల్, ఫాస్ఫరస్ సైకిల్, సల్ఫర్ సైకిల్, ఇవన్నీ సైకిల్ లాగా ఉంటాయి. అంటే ఇట్ విల్ బి ఇన్ సైక్లికల్ ఫామ్ అనమాట. కార్బన్ సైకిల్ తీసుకుందాం. సన్ నుంచి ఎనర్జీ వస్తూ ఉంది మనకి. ఇక్కడ ప్లాంట్స్ అనేటివి ఉన్నాయి. ఈ ప్లాంట్స్ అన్నిటి కూడా ప్రొడ్యూస్ చేసుకుంటాయి. ప్రొడ్యూస్ చేసి మనకి కన్జ్యూమ్ చేసేటప్పుడు నార్మల్ గా ప్లాంట్స్ అనేటివి ఏం చేస్తాయంటే కార్బన్ డైఆక్సైడ్ ని కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ కూడా మనకి ఏముంటది? కార్బన్ అనేది ఉంటది అనమాట. కార్బన్ ని కన్జ్యూమ్ చేస్తూ ఉన్నాయి. సో ఈ ప్లాంట్స్ నుంచి అంటే మనకి అట్మాస్ఫియర్ లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ని ఇవి కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి. కన్జ్యూమ్ చేసి మన ప్లాంట్స్ ని ఏం చేస్తారు? అంటే ఇప్పుడు మనకి ప్రైమరీ కన్జ్యూమర్స్ ఉన్నారు, టెరిషరీ కన్జ్యూమర్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. సో ఈ లివింగ్ బీయింగ్స్ అన్ని అంటే అదర్ దాన్ ప్లాంట్స్ మిగిలిన లివింగ్ బీయింగ్స్ అన్ని కూడా మనము ఈ ప్లాంట్స్ అనేవి తింటా ఉంటాం కాబట్టి కార్బన్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోతుంది. సో కార్బన్ అనేది అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అనేది జరుగుతూ ఉంటది అనమాట. సో కార్బన్ ఫ్లో ఫ్రమ్ ప్లాంట్స్ నుంచి మనం హ్యూమన్స్ కి అనేది ట్రాన్స్ఫర్ అయ్యింది అనుకుందాం.
హ్యూమన్స్ నుంచి మళ్ళా అది ప్లాంట్స్కి వెళ్తుంది. ఎందుకంటే మనము రెస్పిరేషన్ జరిగేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ని వదిలేస్తాం. అగైన్ ఇట్ విల్ గో టు ప్లాంట్స్. సో ఇక్కడ మనకి ఏరా అంటే ఇది యూని డైరెక్షనల్ లో లేదు, మళ్ళా అది మళ్ళా నీకు వెళ్ళా ప్లాంట్స్ దగ్గరికి వెళ్తాను అనమాట. ఇట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సైక్లికల్ నేచర్ లో ఉంది. సో ఎనర్జీ ఫ్లో అనేది యూని డైరెక్షనల్ లో ఉంటది, న్యూట్రియంట్ ఫ్లో అనేది సైక్లికల్ డైరెక్షన్ లో ఉంటది అనమాట, సైక్లికల్ గా ఉంటది. సో ప్రతి ఒక్క న్యూట్రియంట్ సైకిల్ ని మనము న్యూట్రియంట్ ఫ్లో ఏదైతే తీసుకుంటామో దాన్ని మనము సైకిల్ కార్బన్ సైకిల్, ఆక్సిజన్ సైకిల్, నైట్రోజన్ సైకిల్ ఈ విధంగానే మనం మాట్లాడుకుంటాము. ఓకే, నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్. సో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ గురించి ఇది. సో ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది మనకి World War II టైంలో అనేది దీన్ని స్టార్ట్ చేశారనమాట. సో రేషనింగ్ రావాలి కదా అప్పుడు వరల్డ్ వార్స్ జరిగేటప్పుడు, కాబట్టి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఆ టైంలో స్టార్ట్ చేశారు. 1960s కల్లా, అంటే మన ఇండియాలో 1960s కల్లా 1960s 70s టయానికి బాగా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది ఒక యూనివర్సల్ స్కీమ్ లాగా వెళ్ళిపోయింది అనమాట. సో సబ్సిడైజ్డ్ ఫుడ్ ని డిస్ట్రిబ్యూషన్ చేసే దానికోసం ఒక యూనివర్సల్ స్కీమ్ లాగా ఎవాల్వ్ అయిపోయింది 1970s కల్లా మనకి ఇది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. సో ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది ఏమిరా అంటే ఇండియన్ ఫుడ్ సెక్యూరిటీ సిస్టమ్. సో ఇండియన్ ఫుడ్ సెక్యూరిటీ సిస్టమ్ అనమాట. ఇది వచ్చి మనకి మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కింద ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ద జాయింట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ యొక్క జాయింట్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకు అంటే ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే FCIs ద్వారా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంటది కదా, వాళ్ళ ద్వారా ఈ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో ఇది ఏం చేస్తుంది అంటే ప్రొక్యూర్ చేసుకుంటది. అంటే ఆ ఫుడ్ క్రాప్స్ ఉంటాయి కదా మనకి, వీట్, రైస్, పల్సెస్ కానీ కిరోసిన్, ఇవన్నీ కూడా ప్రొక్యూర్మెంట్ అనేది చేస్తుంది. ప్రొక్యూర్ చేసుకొని స్టోర్ చేసుకుంటది. అండ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా వీళ్ళే చూసుకుంటారు. అండ్ ప్రతి ఒక్క స్టేట్ కి బల్క్ అలొకేషన్ చేస్తుంది ఫుడ్ గ్రెయిన్స్ అన్నిటిని. బల్క్ అలొకేషన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ టు ద స్టేట్ గవర్నమెంట్స్ కి బల్క్ గా అలొకేట్ చేస్తారు. వన్స్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసి, స్టోర్ చేసి, ట్రాన్స్పోర్ట్ చేసి అలొకేట్ చేసిన తర్వాత స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేస్తాయంటే, స్టేట్ గవర్నమెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమిరా అంటే వీళ్ళ రెస్పాన్సిబిలిటీ వచ్చి ఆపరేషనల్ రెస్పాన్సిబిలిటీ అనమాట. సో ఆపరేషనల్ రెస్పాన్సిబిలిటీ వీళ్ళు ఏం చేస్తారంటే విత్ ఇన్ ద స్టేట్ ఎలిజిబుల్ బెనిఫిషియరీస్ ని ఐడెంటిఫై చేస్తారు. ఎలిజిబుల్ ఫ్యామిలీస్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి అలొకేట్ చేస్తారనమాట. ఐడెంటిఫై చేసి రేషన్ కార్డ్స్ ఇచ్చి, ఆ రేషన్ కార్డ్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క రేషన్ షాప్స్ ఉంటాయి కదా, ఫెయిర్ ప్రైస్ షాప్స్, ఆ ఫెయిర్ ప్రైస్ షాప్స్ అన్నిటికీ ఈ ఫుడ్ గ్రెయిన్స్ అన్నిటిని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అండ్ వాటి ఫంక్షనింగ్ కూడా చూసుకుంటా అంటారు, అంత నీట్ గా సప్లై చేస్తున్నారా లేదా అనేది స్టేట్ గవర్నమెంట్స్ బాధ్యత. సో ఎందుకు ఇక్కడ మనకి ఇక్కడ బెనిఫిషియరీస్ ఐడెంటిఫై చేయాలి అనేది ఎందుకు వచ్చిందంటే, మనం ఏం మాట్లాడుకున్నాం 1970s ఆ టయానికి ఇది యూనివర్సల్ స్కీమ్, ప్రతి ఒక్కరికి సబ్సిడైజ్డ్ ఫుడ్ ఇస్తున్నారు అని మాట్లాడుకున్నాం. టిల్ 1992 కూడా ఒక జనరల్ ఎంటైటిల్మెంట్ స్కీమ్ లాగా ఉండిపోయింది PDS. అంటే ప్రతి ఒక్క కన్జ్యూమర్ కి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ అనేటివి ఇవ్వడం చేస్తానన్నారు. జూన్ 1992లో ఏం చేశారంటే రీవ్యాంప్డ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది తీసుకొచ్చారు. ఈ రీవ్యాంప్డ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏమ్రా అంటే ఆల్రెడీ ఉన్నది, జస్ట్ దాని రీచ్ అనేది ఇంక్రీజ్ చేయాలి అన్నట్టు మాత్రమే తీసుకొచ్చారు. ఇక్కడ మళ్ళా కూడా మనకి ఏం క్లాసిఫికేషన్ చేయలేదు, అందరికీ ఇవ్వడం కూడా చేస్తున్నారు. కాకపోతే జూన్ 1997లో టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది తీసుకొచ్చారు. ఇక్కడ ఏం చేశారంటే హౌస్ హోల్డ్స్ ని బిలో పావర్టీ లైన్ లాగా అండ్ అబోవ్ పావర్టీ లైన్ లాగా క్లాసిఫై చేసి ఎవరికైతే బెనిఫిషరీస్ బిలో పావర్టీ లైన్ ఉంటారో వాళ్ళకి మాత్రమే వచ్చేలాగా దీన్ని తీసుకొచ్చారనమాట. సో టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ చేశారు. సో ఇప్పటికి కూడా టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమే జరుగుతుంది. ఓన్లీ ఇన్ తమిళనాడు దెర్ ఈస్ యూనివర్సల్ PDS. ఓకే, అండ్ సెప్టెంబర్ 2013లో మనకి నేషనల్
ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ పాస్ చేశారు. ఈ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ పాస్ చేసిన తర్వాత రైట్ టు ఫుడ్ అనే దాన్ని జస్టిఫైయబుల్ రైట్ అంటే ఒక లీగల్ విధంగా మార్చేశారనమాట. సో ఇక్కడ ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ లో మనము అబో పావర్టీ లైన్, బిలో పావర్టీ లైన్ అని వాడము, ప్రయారిటీ హౌస్ హోల్డ్స్ అని మాత్రమే యూజ్ చేస్తారు. అప్పుడు కూడా మనకి టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ జరుగుతూ ఉంది. సో ఇక్కడ మనకి వీ హ్యావ్ డిస్కస్డ్ పీడిఎస్ గురించి సింపుల్ గా డిస్కస్ చేసాం. సో ఇక్కడ ఈ పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ is operated under the joint responsibility of center and state or union territories. Yes, it's true, joint responsibility. మనకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రొక్యూర్మెంట్, దాని స్టోరేజ్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ స్టేట్స్ కి బల్క్ గా అలొకేట్ చేసేది అంతా సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటది. నెక్స్ట్ అంటే ఇక్కడ బోత్ సెంటర్ అండ్ స్టేట్ హ్యావ్ ద జాయింట్ రెస్పాన్సిబిలిటీ టు ఐడెంటిఫై ఎలిజిబుల్ బెనిఫిషరీస్. ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఆపరేషనల్ రెస్పాన్సిబిలిటీ కింద స్టేట్ గవర్నమెంట్స్ మాత్రమే ఐడెంటిఫై చేస్తారు. నెక్స్ట్ కమింగ్ టు మనకి some states also distribute additional items of mass consumption through the PDS outlets such as pulses, edible oil, etc. ఇది ట్రూ. షుగర్ డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ మనకి వీట్ మనకు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఆంధ్రప్రదేశ్లో. కొన్ని స్టేట్స్ అనేటివి ఏం చేస్తాయంటే మనకి రైస్ తో పాటు చక్కెర, పల్సెస్, ఎడిబుల్ ఆయిల్ ఇవ్వడము, అండ్ ఈ మధ్యలో కూడా గోధుమ పిండి అలాంటివి కూడా షేర్ అంటే ఇవ్వడం చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ ఏమిరా అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్, సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. ఇక్కడ ఓన్లీ ఎలిమినేట్ చేయాల్సింది వచ్చి మనం థర్డ్ ఆప్షన్ ని ఎలిమినేట్ చేస్తాం. సో థర్డ్ ఆప్షన్ ఎలిమినేట్ చేయగా మనకు వచ్చేది 1, 2 and 4 is the answer. So this is about today's class. So we'll meet again. Thank you everyone.